హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రీ వాణి వంటిల్లు అండి. వాణి వంటిల్లు వచ్చేసరికి మా ఇంట్లో ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కి కొన్ని పొటాటోస్ తీసుకున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటోస్ ఇలా పీల్ తీసేసుకుందామండి. పొటాటోస్ తీసుకుంటున్నాను. మంచి ఫ్రెంచ్ ఫ్రైస్ చూద్దాం అనుకుంటున్నానండి. టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ చూద్దామండి. ఇదిగోండి ఇలా పొటాటోస్ ఫస్ట్ ఎడ్జెస్ తీసేసుకుందామండి. ఎడ్జెస్ కట్ చేసేసుకుంటే పొటాటో అనేది ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది నీట్ గా వస్తుందండి. ఇలా అన్నిటికీ 4 ఎడ్జెస్ కట్ చేసేసుకుందాం మనం. ఇదిగోండి 4 ఎడ్జెస్ కట్ చేసుకున్నాక పొటాటోస్ ఇలా ఉంటుందండి. ఇదిగోండి ఇలా ఎడ్జెస్ కట్ చేసుకుందాము. అలా ఎడ్జెస్ కట్ చేసుకుంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది నీట్ గా షేప్ అవుట్ అవ్వకుండా వస్తాయండి. ఇలా 4 సైడ్స్ కట్ చేసేసుకుందాం మనం. ఇదిగోండి ఇలా స్లైసెస్ కట్ చేసుకుందాం లాంగ్ గా. ఇలా కట్ చేసుకుందాం ఫ్రెంచ్ ఫ్రైస్ మనం షేప్ అవుట్ అవ్వకుండా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటోస్ కట్ చేసేసుకున్నాము. అయిపోయింది పొటాటోస్. మనం పొటాటోస్ వాటర్ లో వేసేసుకుందాం. ఇప్పుడు మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ లో లైట్ గా మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నామండి. నేను ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ రెడీ చేశాను. ఇదిగోండి ఐస్ క్యూబ్స్ ఒక 5 సెకండ్స్ అలా 5 మినిట్స్ అట్లా ఐస్ క్యూబ్స్ వేసేసి ఉంచండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక 5 సెకండ్స్ ఉంచేస్తే సరిపోతుందండి. తర్వాత తీసి హాట్ వాటర్ లో వేద్దాం. ఇదిగోండి నేను ఇంకో పై మీద హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. ఈ కోల్డ్ వాటర్ లో 5 మినిట్స్ ఉండగానే మనం హాట్ వాటర్ లో ట్రాన్స్ఫర్ చేయాలి దీన్ని. ఇప్పుడు మనం పొటాటోస్ కట్ చేసుకున్నాం కదా, ఆ పొటాటోస్ కాసేపు ఒక 5 సెకండ్స్ ఇలా ఆరబెట్టుకున్నాము. ఆరబెట్టుకున్నాక మనం తీసుకెళ్లి హాట్ వాటర్ లో వేద్దాం. ఇలా పొటాటోస్ మొత్తం ఇలా ఆరబెట్టుకోండి. క్లాత్ ఉంది కదా, తడి క్లాత్ పెట్టి ఆరబెట్టండి. నేను చూపిస్తాను. ఇదిగోండి నేను పొటాటోస్ పెడుతున్నాను. ఒక్క నిమిషం. ఇదిగోండి ఇలా ఆరబెట్టుకోవాలి. పొటాటోస్ ఉన్నాయి కదా, పొటాటోస్ అన్ని ఇలా పెట్టేసుకోండి. కనబడుతున్నాయా పొటాటోస్? ఇదిగోండి పొటాటోస్ ఇలా ఒక 5 సెకండ్స్ ఇలా పెట్టేసేసుకొని మనం తీసేద్దాం పొటాటోస్. ఇప్పుడు పొటాటోస్ అన్ని కొద్దిగా డ్రై అయిపోయిందండి. అవి అన్ని తీసుకెళ్ళి మనం హాట్ వాటర్ లో వేద్దాము. పొటాటోస్ ఇదిగోండి హాట్ వాటర్ నేను వేస్తున్నాను చూడండి. ఇదిగోండి హాట్ వాటర్ లో వేస్తున్నాను ఒక పొటాటోస్. ఇవి ఒక 5 సెకండ్స్ ఒక 5 or 3 మినిట్స్ ఉంచితే చాలండి. 5 or 3 మినిట్స్ ఉంచేసేసి మనం పొటాటోస్ తీసేసుకుందాం. ఇదిగోండి మన పొటాటోస్ బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అవుతున్నప్పుడు ఒక 5 మినిట్స్ అలా ఉంచితే చాలండి. పొటాటోస్ హీట్ ఎక్కిపోయినాయి, కాగిపోయినాయి. ఇప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి పొటాటోస్ ని. ఇదిగోండి మనం పొటాటోస్ ని ఇప్పుడు హాట్ వాటర్ లో తీసేసుకుందాం పొటాటోస్. ఇదిగోండి మన పొటాటోస్ ఎలా ఉన్నాయి, హీట్ గా ఉన్నాయి చూడండి పొటాటోస్. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ లో చేసేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ లో వేసేసి ఇదిగోండి మన ఆయిల్ హీట్ అయిపోతుంది. ఇప్పుడు పొటాటోస్ తీసుకొని ఆయిల్ లో వేసుకుందామండి మనం. ఇదిగోండి ప్యాన్ హీట్ ఎక్కిపోయింది కనబడుతుందండి. ప్యాన్ హీట్ ఎక్కిపోయింది చూడండి. మన ప్యాన్ వచ్చేసరికి హీట్ ఎక్కిపోయింది. మనం ఒక పొటాటో వేసుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ సూపర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇదిగోండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ వేగుతున్నాయి చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇదిగోండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే హాఫ్ బాయిల్ అయిపోయినాయి. మళ్ళీ ఒక్కసారి తీసేద్దాం. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని తీసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ వేసుకుందాం అండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇదిగోండి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసేసుకుని ఒక 5 మినిట్స్ అయినాక మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకుందామండి. 5 మినిట్స్ మళ్ళీ ఆయిల్ లో రీబాయిల్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ మళ్ళీ మంచిగా క్రిస్పీగా సూపర్ గా వస్తాయండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇదిగోండి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసరికి కిందకి తీసేసాం కదా, మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆయిల్ లో వేసుకుందాం అండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కిందకి తీసేసాం కదా, ఒక 5 మినిట్స్ మళ్ళీ ఆయిల్ లో వేద్దామన్నా కదా. ఇదిగోండి మళ్ళీ ఆయిల్ లో వేసేస్తున్నాం ఫ్రెంచ్ ఫ్రైస్ ని తీసుకెళ్ళి. డబుల్ హీట్ చేస్తే సూపర్ ఉంటుందండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ సూపర్ గా రావడానికి నేను చిన్ని టిప్ చెప్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ ఉంది కదా, సాల్ట్ తీసుకొని వాటర్ లో వేసామంటే, ఇదిగోండి సాల్ట్ తీసుకొని వాటర్ లో వేసి లైట్ గా ఇలా తిప్పామనుకోండి అవి తీసుకెళ్లి వేగుతున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సూపర్ టేస్టీగా వస్తాయండి. ఇదిగోండి సాల్ట్ వాటర్ ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ లో వస్తున్నాను చూడండి. ఇదిగోండి ఆ వాటర్ లో పోస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ సూపర్ గా వస్తుందండి. ఇదిగోండి వాటర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోతుంది. లాస్ట్ వచ్చేసి ఈ వాటర్ పోసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అచ్చం మనం బయట చిప్స్ లో దొరికిన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటుందండి. ఇదిగోండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసరికి దగ్గరకు వచ్చేసిందండి. చూస్తున్నారా ఫ్రెంచ్ ఫ్రైస్? ఇదిగోండి ఫైనల్లీ మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇదిగోండి ఇప్పుడు రెడీ అయిపోతుంది. దీన్ని సర్వ్ చేసుకుంటాను. ఇదిగోండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ మీకు కనబడుతుందండి. ఇదిగోండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ కాకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడు మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లైట్ గా కారం చల్లుదామండి. అండ్ సాల్ట్ అండి లైట్ గా ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి పెద్దగా సాల్ట్ వేసుకోవచ్చు. లైట్ గా చికెన్ వేసుకుంటాం. అండ్ ఫైనల్లీ చాట్ పౌడర్ కానీ లేకపోతే గరం పౌడర్ కానీ వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఫైనల్లీ మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా సర్వ్ చేసుకున్నాండి. తింటే సూపర్ అంటే సూపర్ అండి. ఫైనల్లీ దాని ఫ్రెంచ్ ఫ్రైస్ సూపర్.